వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు మనం ద వైజ్ జడ్జ్మెంట్ లెసన్లోని టెక్స్చువల్ గ్రామర్ చూద్దాం. గ్లాసరీ. ట్రావెలర్, ఏ పర్సన్ హూ ఈజ్ ట్రావెలింగ్ అంటే యాత్రికుడు అని అర్థం. కస్టమర్, ఏ పర్సన్ హూ బైస్ థింగ్స్ అంటే వినియోగదారుడు అని అర్థం. అలాగే కొనుగోలుదారుడు అని కూడా అంటారు. మెజిస్ట్రేట్, జడ్జ్ ఇన్ ఏ లా కోర్ట్ న్యాయాధికారి. స్కాలర్, ఏ లెర్న్డ్ పర్సన్ అంటే పండితుడు అని అర్థం. పెన్నీస్, పెన్నీస్ అంటే కాయిన్స్ అంటే మనీ అంటే ధనం అని అర్థం. అగ్నెస్ట్, ఇన్ అపోజిషన్ టు వ్యతిరేకంగా. జర్నీ, అన్ యాక్ట్ ఆఫ్ ట్రావెలింగ్ అంటే ప్రయాణం అని అర్థం. యాక్టివిటీ 2. ఫస్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ ద ట్రావెలర్స్ మౌత్ వాటర్? There was a large cooking pot full of meatballs, giving out a delicious smell that would make a hungry man's mouth water. Second, why was the eating housekeeper angry? The eating housekeeper got angry because the traveler was smelling the meatballs at free of cost. Third, what was the demand of the eating housekeeper? Eating housekeeper demanded to the traveler had to pay for the smell of meatballs. Fourth, how did the traveler satisfy his hunger? The traveler satisfied the piece of dry bread from his pocket and enjoying his food with the smell of meatballs. Fifth, if you were the traveler in the story, how would you respond to the eating housekeeper's demand? If I were the traveler in the story, I would taken the same decision as the scholar. 6. Do you agree with the judgment of the scholar? Why? Yes, I agree with the judgment of the scholar. The eating housekeeper was greedy and unkind. So the scholar gave correct judgment. Choose the right answers to the following. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. వాటిలో కరెక్ట్ అయింది ఏంచి ఇక్కడ రాయమన్నారు. ఫస్ట్, ఓన్లీ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద ట్రావెలర్స్ పాకెట్ బికాజ్ he spent his last penny. Answer is A. Second, the fair payment for the smell of food is sound of the pennies. Answer is B. Third, the owner of the eating house was serving his customers. Answer is A. Fourth, to make his bread piece tasty and traveler held his bread. Answer is C, over the pot. Fifth, this eating housekeeper held the traveler hand roughly. Answer is A. Vocabulary. Read the following statements and observe the underlined words. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దాంట్లో ఒక వర్డ్కి అండర్లైన్ చేశారు. అవి చూద్దాం ఒకసారి. ద మీట్ బాల్స్ ఇన్ ద పాట్ ఆర్ గివింగ్ ఏ డెలిషియస్ స్మెల్. దాంట్లో ఒక పాట్లో ఉన్న మీట్ బాల్స్ చాలా మంచి స్మెల్ వస్తున్నాయంట. ఐ వాంట్ టు మీట్ మై టీచర్. నేను మా టీచర్ని కలుస్తాను. మీట్ అంటే కలవడం. ఇక్కడ మీట్ అంటే అర్థం ఏంటి? చికెన్ ఆర్ మటన్ అంటే మాంసం అని అర్థం. ఇక్కడ మీట్ అంటే MEAT మీట్, ఇక్కడ MEET మీట్. ఈ రెండు ఒకే ప్రొనౌన్సియేషను, కానీ స్పెల్లింగ్లు వేరు, అర్థం వేరు. రెండు డిఫరెంట్ స్పెల్లింగు, అలాగే డిఫరెంట్ మీనింగ్స్. డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద అండర్లైన్ వర్డ్స్? మీరు ఏమన్నా ఈ అండర్లైన్ వర్డ్స్కి డిఫరెన్స్ గమనించారా? ఆర్ ద అండర్లైన్ వర్డ్స్ సేమ్ ఇన్ మీనింగ్? ఆ రెండు వర్డ్స్ సేమ్ మీనింగ్ని వస్తున్నాయా? ఆర్ దే సేమ్ ఇన్ ప్రొనౌన్సియేషన్? ఆ రెండు వర్డ్స్ ఒకేలా ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉందా? ఆర్ దే సేమ్ ఇన్ స్పెల్లింగ్? ఆ రెండు వర్డ్స్ యొక్క స్పెల్లింగ్ ఒకేలా ఉందా? నో, ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్ స్పెల్లింగ్ అండ్ డిఫరెంట్ మీనింగ్, బట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్. అంటే ఈ రెండు వర్డ్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ ఒకే విధంగా ఉంది, మీట్, బట్ కానీ వాటి యొక్క స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది, అలాగే వాటి అర్థం కూడా వేరుగా ఉంది. ఎస్,
Both words are pronounced in the same way, but they are different in spellings and meanings. Such words are called homophones. ఈ వర్డ్స్ని ఏమంటారు? హోమోఫోన్స్ అని అంటారు. వాటి ఆ రెండు వర్డ్స్ యొక్క స్పెల్లింగ్, మీనింగ్ వేరువేరు, కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం ఒకేలా ఉంది. అలా ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉండి వేరువేరు స్పెల్లింగ్లు అలాగే వేరువేరు అర్థాలు వచ్చేదాన్ని హోమోఫోన్స్ అంటారు. ఇక్కడ యాక్టివిటీ 3. ఫస్ట్, పిక్ అవుట్ ద హోమోఫోన్స్ ఫ్రమ్ ద స్టోరీ దట్ సౌండ్ లైక్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. మనం స్టోరీ చదివాం కదా, ఆ స్టోరీలో హోమోఫోన్స్ ఏమున్నాయో ఇక్కడ రాయమన్నారు. అక్కడ ఒక బాక్స్లో వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ బాక్స్లో మనం దాంట్లో వచ్చేది ఏంటంటే మనం రాయాలి. హెయిర్, బ్రెడ్, వీక్, పీస్, ఫోర్, రైట్. ఇక్కడ చూడండి, హియర్, HER. ఇక్కడ హెయిర్ అంటే ఇక్కడ అని అర్థం, హియర్ అంటే విను అని అర్థం. చూసావా, వీటి అర్థాలు వేరుగా ఉన్నాయి, అలాగే స్పెల్లింగ్లు కూడా వేరేగా ఉన్నాయి, కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం సేమ్ ఒకేలా ఉన్నాయి. వీటినే హోమోఫోన్స్ అంటారు. వీటితో కొన్ని సెంటెన్స్ రాయమన్నారు. ఈ హోమోఫోన్స్ను ఉపయోగించి కొన్ని సెంటెన్స్ రాయమన్నారు. కింద నెక్స్ట్ సెకండ్, నౌ యూజ్ దిస్ హోమోఫోన్స్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్, వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఈ హోమోఫోన్స్ ఇచ్చారు కదా, ఈ హోమోఫోన్స్ ఆధారంగా మనల్ని కొన్ని సెంటెన్సెస్ రాయమన్నారు. చూద్దాం. ఎగ్జాంపుల్, ఐ విల్ కమ్ హియర్ టుమారో. నేను రేపు వస్తాను. మై బ్రదర్ ఆస్క్డ్ మీ టు హియర్ వాట్ మై సిస్టర్ వాజ్ సేయింగ్. మా బ్రదర్ అడుగుతున్నాడు మా సిస్టర్ ఏం చెప్పింది అని. ఇక్కడ చూడండి, దీస్ డాగ్స్ ఆర్ బ్రెడ్ టు ఫైట్. బ్రెడ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ వీట్. చూసారా, ఇక్కడ బ్రెడ్. వీ ప్లాన్ టు స్టే ఏ వీక్. హీ వాజ్ వీక్ ఫ్రమ్ లాస్ ఆఫ్ బ్లడ్. థర్డ్, ఏ డౌ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ పీస్. ఐ వాంట్ ఏ పీస్ ఆఫ్ కేక్. Fourth, a square has 4 sides. Before it's too late. 4. Fifth, I know how to write a letter in English. Right. Everyone has the right to education. Right. Grammar. Read the following sentences. The poor traveler is కంటిన్యూయింగ్ హిజ్ జర్నీ. ద పూర్ ట్రావెల్ ఈజ్ కంటిన్యూ హిజ్ జర్నీ అన్నాడు. ఆ పూర్ ట్రావెలర్ తన జర్నీని కంటిన్యూ చేస్తున్నాడు అని చెప్పాడు. ఇక్కడ ద పూర్ ట్రావెలర్కి అండర్లైన్ చేసి ఇక్కడ ఈజ్ అనేది రెడ్ కలర్లో రాశారు. ఎందుకు రాశారో చూద్దాం. అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. బోత్ ద సబ్జెక్ట్ ద పూర్ ట్రావెలర్ అండ్ ద వెర్బ్ ఈజ్ ఆర్ ఇన్ ద సింగులర్ ఫామ్. ఇక్కడ ద పూర్ ట్రావెలర్ అనేది సబ్జెక్టు, ఇది సింగులర్లో ఉంది. అలాగే ఈజ్ కూడా సింగులర్లో ఉంది. దిస్ ఈజ్ ద వే హౌ ద సబ్జెక్ట్ అండ్ దట్ వెర్బ్ ఇన్ ఏ సెంటెన్స్ షుడ్ అగ్రీ విత్ ఈచ్ అదర్. ఇక్కడ సబ్జెక్టు అలాగే వెర్బ్ ఒకదానికొకటి ఈక్వల్గా ఉన్నాయి, అంటే రెండు సింగులర్లో ఉన్నాయి. దిస్ మీన్స్ దట్ ద వెర్బ్ ఇన్ ఏ సెంటెన్స్ మస్ట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ ఇన్ నంబర్ అండ్ పర్సన్. నౌ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఫస్ట్, ద పాట్ ఈజ్ ఆన్ ద ఫైర్. పాట్ ఎక్కడుంది? ఫైర్ మీద ఉంది. పాట్ అనేది సింగులర్, ఇక్కడ ఈజ్ కూడా సింగులర్. సెకండ్, సెవరల్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఈటింగ్ హౌస్. సెవరల్ పీపుల్ అంటే ఎక్కువ మంది, చాలామంది. ఆర్ అంటే ఎక్కువ మంది చెప్పినప్పుడు మనం ప్లోరల్ ఫామ్ వచ్చింది కాబట్టి మనం వెర్బ్ అనేది ప్లోరల్లో రాయాలి, అంటే ఆర్. సిట్టింగ్ ఇన్ ద ఈటింగ్ హౌస్, ఈటింగ్ హౌస్లో చాలామంది కూర్చుని ఉన్నారు. థర్డ్, ఐ ఆమ్ వెరీ హంగ్రీ ద పూర్ మ్యాన్ థాట్. ఐ అనేది సింగులర్ కాబట్టి యామ్ వస్తుంది. ఐ వచ్చిందంటే కంపల్సరీగా యామ్ వస్తుంది, ఎందుకంటే ప్రజెంట్ టెన్స్లో ఐ వచ్చినప్పుడు యామ్ రాస్తారు సింగులర్గా ఉన్నప్పుడు. 4, యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు స్టాండ్ హియర్ ద ఈటింగ్ హౌస్ కీపర్ టోల్డ్ ద పూర్ మ్యాన్. ఇక్కడ యూ కూడా సింగులర్లో ఉంది. యూ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది.
యు ఆర్ నాట్ సపోజ్డ్ టు స్టాండ్ హియర్, నువ్వు ఇక్కడ నిలబడకూడదు అని ఎవరు ఈటింగ్ హౌస్ కీపరు ఎవరికి చెప్తున్నాడు? పూర్ మ్యాన్కి చెప్తున్నాడు. ఫిఫ్త్, ద పూర్ మ్యాన్ వాజ్ వాకింగ్. పూర్ మ్యాన్ వాజ్ వాకింగ్, వజ్ అన్నాడు. ఇక్కడ వజ్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ సింగులర్ వచ్చినప్పుడు పాస్ట్ టెన్స్లో వజ్ వస్తుంది. సిక్స్త్, ద మీట్ బాల్స్ వర్ గివింగ్ ఏ గుడ్ స్మెల్. ఈ మీట్ బాల్స్ అనేవి ప్లోరల్లో ఉన్నాయి కాబట్టి మనకి ప్లోరల్ వెర్బ్ వస్తుంది. ప్లోరల్ వెర్బ్ అంటే వర్ వస్తుంది పాస్ట్ టెన్స్లో ప్లోరల్ వెర్బ్ వచ్చినప్పుడు పాస్ట్ టెన్స్లో ప్లోరల్ వచ్చినప్పుడు వర్ వస్తుంది. ద వర్డ్స్ అండర్లైన్ షో దట్ ద వెర్బ్ ఈజ్ అగ్రీయింగ్ విత్ ద సబ్జెక్ట్. ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ ఉన్నాయి కదా, అవి వేటితో అగ్రీ అవుతున్నాయి? వెర్బ్తో అగ్రీ అవుతున్నాయి. ఇట్ మీన్స్ దట్ సింగులర్ సబ్జెక్ట్ టేక్ సింగులర్ వెర్బ్స్ అండ్ ప్లోరల్ సబ్జెక్ట్ టేక్ ప్లోరల్ వెర్బ్స్. చూసారా, సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వెర్బ్ కూడా సింగులర్లో ఉంటుంది. అదే సబ్జెక్టు ప్లోరల్లో ఉంటే వెర్బ్ కూడా ప్లోరల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ద పాట్ అనేది ఒక్క పాటే కాబట్టి సింగులర్ ఈజ్. అలాగే సెవరల్ పీపుల్ అనేది ప్లోరల్ ఫామ్ ఈ సబ్జెక్టు. ఇక్కడ ఆర్ అనేది కూడా ప్లోరల్ ఫామ్లో ఉంది, అది ప్రజెంట్ టెన్స్లో. ఇక్కడ పాస్ట్ టెన్స్లో అయితే ద పూర్ మ్యాన్ అనేది సబ్జెక్ట్ సింగులర్లో ఉంది కాబట్టి వజ్, ఇది కూడా సింగులర్ తీసుకున్నాం. ద మీట్ బాల్స్ అన్నాడు, ఎక్కువ బాల్స్, మీట్ బాల్స్ అన్నాడు కాబట్టి ఇది ప్లోరల్ ఫామ్లో ఉంది, మనం ప్లోరల్ వెర్బ్ తీసుకున్నాం. నెక్స్ట్, వి యూజ్ ఈజ్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ అండ్ ద ఆర్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లోరల్. సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే ఈజు, అదే సబ్జెక్టు ప్లోరల్లో ఉంటే ఆరు వాడతాం. వి యూజ్ యామ్ విత్ ద పర్సనల్ ప్రొనౌన్ ఐ. యామ్ ఎప్పుడు వాడతాము? ఐ. ప్రజెంట్ టెన్స్లో వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని తెలిసినప్పుడు ఐ వచ్చినప్పుడు యామ్ వాడతాం. అలాగే యూ వచ్చినప్పుడు ఆర్ వాడతాం ప్రజెంట్ టెన్స్లో, వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు. అలాగే వి యూజ్ వజ్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ అండ్ ద వర్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లోరల్. అదే పాస్ట్ టెన్స్లో అయితే వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది అని అనుకున్నప్పుడు మనం సబ్జెక్టు సింగులర్గా ఉన్నప్పుడు వజ్, సబ్జెక్ట్ ప్లోరల్గా ఉన్నప్పుడు వర్రో వాడతాం. వజ్ ఈజ్ యూజ్డ్ విత్ ద ప్రొనౌన్ ఐ. అలాగే ఐ ఉన్నప్పుడు వజ్ వాడతాం. వర్ ఈజ్ యూజ్డ్ విత్ ద ప్రొనౌన్ యూ వెన్ ద వెర్బ్ ఇన్ పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు మనం ఏం వాడతాం? వజ్ వాడతాం. అదే పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లోరల్ అయినప్పుడు వర్ వాడతాం. అదే వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఐ వస్తే వజ్ వాడతాం. అలాగే యూ వస్తే వర్ వాడతాం. ఇక్కడ చూడండి, ప్రజెంట్ టెన్స్ ఐ వస్తే యామ్ వాడతాం, యూ వస్తే ఆర్ వాడతాం, ఇది ప్రజెంట్ టెన్స్. హీ, షీ, ఇట్ అంటే ఈజ్ వాడతాం. ఇక్కడ సింగులర్ అయినప్పుడు ఈజ్ వాడతాం, ఇది ప్లోరల్ అయినప్పుడు ఆర్ వాడతాం. ఐ, యామ్ వాడతాం. పాస్ట్ టెన్స్లో అయితే సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే ఐ వజ్ వాడతాం, యూ వర్ వాడతాం. హీ, షీ, ఇట్ ఇవి సింగులర్లో అయినప్పుడు వజ్ వాడతాం, ప్లోరల్ అయితే వర్ వాడతాం. యాక్టివిటీ 4, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విత్ ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్. ఫస్ట్, ఐ డాష్ ఏ స్టూడెంట్, ఐ యామ్ ఏ స్టూడెంట్. ఐ అనేది పర్సనల్ ప్రొనౌన్ వచ్చినప్పుడు యామ్ వాడతాం. సెకండ్, ద కౌస్ డాష్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. కౌస్ ప్లోరల్ వచ్చింది కాబట్టి ఆర్ వాడతాం. థర్డ్, తేజ డాష్ బిజీ అట్ వర్క్ ఎస్టర్డే అన్నాడు. పాస్ట్ టెన్స్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉంది అప్పుడు వజ్ వాడతాం. ఫోర్త్, ద మంకీ డాష్ ఆన్ ఎ ట్రీ. ద మంకీ డాష్ ఆన్ ఎ ట్రీ అన్నాడు. ఈజ్, ఇక్కడ మంకీ అనేది సింగులర్ కాబట్టి సింగులరే వెర్బే వాడాలి, ఈజ్. ఫిఫ్త్, ద బాయ్ డాష్ గోయింగ్ టు స్కూల్. ద బాయ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్. 6, ద ఫ్లవర్స్ డాష్ కలర్ఫుల్. ఫ్లవర్స్ ప్లోరల్ వాడాడు కాబట్టి ఆర్ వాడతాం. 7, వేర్ వర్ యు లాస్ట్ వీక్ అంటే పాస్ట్ టెన్స్ వచ్చిందంటే వర్ ప్లోరల్ ఫామ్ వర్ వాడతాం. 8, షీ డాష్ అన్వెల్ లాస్ట్ మంత్. ఇది పాస్ట్ టెన్స్
వచ్చింది కాబట్టి షీ వాజ్ వాడతాం. 9 విజయ్ డాష్ మై కజిన్, విజయ్ ఈజ్ మై కజిన్. 10 ఐ డాష్ గుడ్ అట్ డ్రాయింగ్, ఐ యామ్ గుడ్ అట్ డ్రాయింగ్. సెకండ్, ఇన్ ద ప్రజెంట్ టెన్స్ నౌన్స్ అండ్ వెర్బ్స్ కంబైన్ ఇన్ యాన్ ఇంట్రెస్టింగ్ వే. ప్రజెంట్ టెన్స్లో నౌన్స్ వెర్బ్స్ ఎలా యూజ్ చేస్తారనేది ఇక్కడ ఇచ్చారు. నౌన్స్ టేక్స్ ఎస్ టు ద సింగులర్ టు బికమ్ ప్లోరల్. నౌన్స్ సింగులర్లో ఉంటే అక్కడ వెర్బ్కి ఎస్ వస్తుంది. అదే వెర్బ్ ఎస్ ఉంటే నౌన్ సింగులర్ అవుద్ది. బట్ వెర్బ్స్ డ్రాప్స్ ఎస్ ఫ్రమ్ ద సింగులర్ ఫ్రమ్ టు అగ్రీ విత్ ప్లోరల్ సబ్జెక్ట్. పర్సనల్ ప్రొనౌన్ ఐ అండ్ యూ ఫాలో ద సేమ్ రూల్ యాజ్ ప్లోరల్స్. ఇక్కడ చూడండి, ఐ అండ్ యూ కూడా సేమ్ అదే రూల్ ఫాలో అవుతుంది అని అన్నాడు. ద క్రేన్ ఈట్స్ ఫిష్. ఇక్కడ క్రేన్ అనేది సింగులర్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నౌన్ క్రేన్ అనేది ఏంటి, నౌన్కి ఏమవుద్ది, ఎస్ అనేది మైనస్ చేశాడు అంటే ఎస్ అనేది రాదు. ఈట్స్, ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్కి ఏమవుతుంది, ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుంది కాబట్టి ఎస్ ప్లస్ ఎస్ యాడ్ చేశాడు. ఈట్స్ ఫిష్. ఇక్కడ చూడండి, క్రేన్స్ అంటే ఎక్కువ ప్లోరల్ ఫామ్ ఇచ్చాడు కాబట్టి సబ్జెక్ట్కి ఏమైనా యాడ్ చేశారు, ఎస్ యాడ్ చేశారు. ఇక్కడ వెర్బ్కి ఏమవ్వాలి, అప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ రాదు, ఓన్లీ వెర్బ్ మామూలు V1 వెర్బ్ ఫామ్ మాత్రమే వస్తుంది కాబట్టి ఈట్ అంటే ఎస్ మైనస్ చేశారు. క్రేన్స్ ఈట్ ఫిష్. అది సబ్జెక్టు సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్టు సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. అదే సబ్జెక్ట్ ప్లోరల్ అయితే ప్రజెంట్ టెన్స్లో వెర్బ్కి ఎటువంటి ఫాము యాడ్ అవుద్ది, ఎలా ఉన్నది అలాగే యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసింగ్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్స్ ఫ్రమ్ ద బ్రాకెట్స్. ఫస్ట్, హిస్ క్లాస్మేట్స్ డాష్ బిఫోర్ ఎ టెస్ట్. స్టడీస్ హిస్ క్లాస్మేట్స్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, సింగులర్ ఉందా ప్లోరల్ ఉందా, ప్లోరల్ ఉంటే ఏం రాస్తాం, సింగులర్ రాయాలి కాబట్టి స్టడీ. సెకండ్, ఏ లేడీ డాష్ ఇన్ ఏ డిస్టెంట్ విలేజ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏ లేడీ అంటే సింగులర్ కాబట్టి వెర్బ్ ఏమొస్తుంది, వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుద్ది. ఇక్కడ లివ్స్ అన్నాడు కాబట్టి లివ్స్ రాయాలి. థర్డ్, వన్ ఆఫ్ ద కుకీస్ డాష్ నైస్. ఇక్కడ స్మెల్స్ వస్తుంది ఎందుకంటే స్మెల్ రాదు, కుకీస్ అన్నాడు ఇక్కడ ఫ్లోర్లో ఉంది కదా, ఇక్కడ మనం సింగులర్ రాసేస్తాం. కానీ ఇక్కడ ఏమన్నాడు, వన్ ఆఫ్ ద కుకీస్ అంటే కుకీస్ అన్నిటిలోని ఒకటి అంటే ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయింది కదా, ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయితే ఇక్కడ ఏమవుతుంది, ప్లోరల్ ఫామ్ వస్తుంది కాబట్టి స్మెల్స్ నైస్. 4, క్యాట్స్ డాష్ ర్యాట్స్. క్యాట్స్ ప్లోరల్ ఫామ్ కాబట్టి సింగులర్ రాయాలి, చేజ్. 5th, ఎవ్రీబడి డాష్ ఏ గుడ్ సాంగ్ ఎంజాయ్. ఎవ్రీబడి అంటే అందరూ అని అర్థం అంటే ప్లోరల్ ఫామ్ కదా కాబట్టి సింగులర్ రాయాలి. ఇక్కడ యాక్టివిటీ 5, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ రీడ్ ద సెంటెన్స్ గివెన్ బిలో. ఇక్కడ పిక్చర్స్ చూడండి, ఇక్కడ చిన్న పాప, తర్వాత కొంచెం ఎదిగిన పాప, తర్వాత పెద్ద అయిన స్త్రీ. ఇక్కడ చూడండి, ఐ వాజ్ ఏ చైల్డ్. నేను చిన్న బేబీని అంటే పుట్టినప్పుడు బేబీ. ఐ వాజ్ అంటే గతంలో నేను బేబీని. ఐఎమ్ ఏ గర్ల్ నౌ. నేను ఇప్పుడు గర్ల్ని అంటే పాపను. ఐ షాల్ బి ఏ ఉమెన్. నేను ఇప్పుడు స్త్రీని అంటే ఫ్యూచర్లో నేను స్త్రీని అని అర్థం. ద ఫస్ట్ పిక్చర్ డిస్క్రైబ్స్ ద పాస్ట్ టైం. ఈ ఫస్ట్ ఏంటి తెలియజేస్తుంది, పాస్ట్ అంటే పుట్టినప్పుడు పాప ఎలా ఉంది. ద సెకండ్ పిక్చర్ డిస్క్రైబ్స్ ద ప్రజెంట్ టైం. ఆ పాప ఎదిగిన తర్వాత ప్రస్తుతం ఇలా ఉంది. అండ్ ద థర్డ్ పిక్చర్ డిస్క్రైబ్స్ ద ఫ్యూచర్ టైం. ఈ థర్డ్ పిక్చర్ నేను భవిష్యత్తులో ఇలా ఉంటాను అని తెలియజేస్తుంది. ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ద అబవ్ పిక్చర్స్ దట్ షీ వాజ్ ఏ చైల్డ్ ఇన్ ద పాస్ట్, ఈజ్ ఏ గర్ల్ అట్ ప్రజెంట్ అండ్ విల్ బీ ఏ ఉమెన్ ఇన్ ఫ్యూచర్. ఇక్కడ చూడండి, ఐ వాజ్ అంటే పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిన దాని గురించి తెలియజేసేది కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి మనం వాజ్ పెట్టాం. ఐ యామ్ ఏ గర్ల్ నౌ. ఐ యామ్ ఏ గర్ల్ నౌ. ఐ విల్ బీ ఏ ఉమెన్. విల్ బీ, షల్ బీ. వి వచ్చిందంటే ఐ వచ్చిందంటే షల్ వస్తుంది.
విల్ బీ షాల్ బీ అవన్నీ వచ్చాయంటే ఫ్యూచర్ గురించి తెలియజేస్తుంది. ఈజ్ వచ్చిందంటే ప్రజెంట్ టెన్స్ గురించి తెలియజేస్తుంది. వజ్ వస్తే పాస్ట్ టెన్స్ గురించి తెలియజేస్తుంది. ఈజ్ వస్తే ప్రజెంట్ టైం గురించి తెలియజేస్తుంది. విల్ బీ షాల్ బీ వచ్చాయంటే ఫ్యూచర్ టైం గురించి తెలియజేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. నోట్, we use simple future tense to express an action that is going to take place in future time. అంటే ఏంటంటే ఫ్యూచర్లో జరిగే విషయాన్ని గురించి తెలియజేసేది, అప్పుడు తెలియజేసే టైంను తెలియజేస్తుంది. ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చెప్తున్నాడు. ఐ ప్లస్ షల్ ప్లస్ వెర్బ్ ఇన్ బేస్ ఫామ్. వి ప్లస్ షల్ ప్లస్ వెర్బ్ ఇన్ బేస్ ఫామ్ అంటే ఐ షల్ బీ, ఐ విల్ బీ అని అర్థం. ఐ షల్ వెర్బ్ ఇన్ బేస్ ఫామ్ అంటే V1 అంటే వెర్బ్ మనకి V1 V2 V3 ఉంటుంది కదా, అలాగే V1 ఎప్పుడు బేస్ ఫామ్ అంటే V1 అని అర్థము. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఐ షల్ కమ్ వి షల్ రైట్ అన్నారు. ఐ షల్ కమ్ వి షల్ రైట్ అని అన్నారు కదా, ఇది ఫ్యూచర్ టెన్స్ గురించి సింపుల్ ఫ్యూచర్ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ షల్లో ప్లస్ V1 అంటే ఇది కమ్, ఇక్కడ V1 అంటే రైట్ ఆబ్జెక్ట్. ఇలాగ కింద యూ, హీ, షీ, ఇట్, దే. ఇక్కడ చూడండి యూ ప్లస్ విల్ ప్లస్ వెర్బ్ ఇన్ బేస్ ఫామ్. ఫ్యూచర్ టెన్స్కి ఎప్పుడు వెర్బ్ V1లోనే ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, విల్ కానీ షల్ కానీ ఏర్పడుతుంది. విల్లు షల్లో ఉందంటే అది ఫ్యూచర్ టెన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ యూ విల్ సింగ్ ఏ సాంగ్ ఎట్ టుమారోస్ పార్టీ, నువ్వు రేపు పార్టీలో పాట పాడతావా. సెకండ్, హీ విల్ డ్యాన్స్ ఇన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్, అతని డ్యాన్స్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ చూడండి V1లో ఉంది, సింగ్ V1, డ్యాన్స్ V1, విల్ ఉంది, యూ విల్, హీ విల్. ఇవి ఫ్యూచర్ టెన్స్ని తెలియచేస్తాయి. టుమారో అన్నాడు కాబట్టి ఇది ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ విల్ ఉన్న ఫ్యూచర్ టెన్స్ అని తెలిసిపోతుంది, టుమారో అని ఇచ్చిన ఫ్యూచర్ టెన్స్ అని తెలిసిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ వీక్ అన్నాడు, ఫ్యూచర్ టెన్స్ అని తెలియచేస్తుంది. థర్డ్, షీ విల్ కుక్ టుమారో, హీ విల్ విజిట్ ఢిల్లీ నెక్స్ట్ మంత్. ఫిఫ్త్, దే విల్ గో చెన్నై నెక్స్ట్ వీక్. చూసారా, టుమారో, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్ అని అన్నారు. ఇక్కడ నోట్ చూడండి, ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ ద మెయిన్ వెర్బ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఇట్స్ బేస్ ఫామ్. మెయిన్ వెర్బ్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, బేస్ ఫామ్లో ఉంటుంది అంటే V1లో ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, V1లో. V1 ఎప్పుడు V1లో ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ నెగిటివ్. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ పాజిటివ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ నెగిటివ్. ఇక్కడ ఏం లేదు, నెగిటివ్ అంటే షల్కి పక్కన నాట్ రాసేయడం, విల్ వస్తే పక్కన నాట్ రాయడం, అదే నెగిటివ్ ఫామ్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ షల్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, అలాగే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ అంటే V1 ప్లస్ ఆబ్జెక్ట్. నెగిటివ్ సెంటెన్స్ నెగిటివ్ ఫామ్లో రాసిన మనకి ఎప్పుడు వెర్బ్ అనేది V1లోనే ఉంటుంది అని తెలియచేస్తున్నాడు ఈ నోటు. రైట్ నెగిటివ్ సెంటెన్స్ ఇన్ ఫ్యూచర్ సింపుల్ టెన్స్ యూజింగ్ ద వెర్బ్స్ ప్లే, స్పీక్ అండ్ వాచ్. ప్లే, స్పీక్, వాచ్ అనే వెర్బులను ఉపయోగించి కొన్ని నెగిటివ్ సెంటెన్స్ రాయమన్నారు. ఐ షాల్ నాట్ ప్లే టుమారో. We shall not speak. You will not watch. She will not play. It will not play. They will not play. Watch. They will not watch. Activity 6. Harika is describing her hometown Bangalore. I love my hometown Bangalore because it was a cool climate throughout the year. Bangalore was once known as Bangalore, the capital of Karnataka. It is popular as the garden city. Greenery is present anywhere, everywhere. It was wide roads and tall buildings. Vidhana Saudha, Sivasamudram Falls, Tippu Sultan Fort, Lal Bagh, a botanical garden, Nandi Hills, Cuban Park are some of the visiting places in Bangalore. Now write about your place using the clues below. యువర్ ప్లేస్, క్లైమేట్, ప్లేస్ టు విజిట్ ఈ క్లోస్ ఉపయోగించి
మనం ఏదన్నా ఒక ప్లేస్ గురించి డిస్క్రైబ్ చేయమన్నారు. నేను వైజాగ్ గురించి రాశాను. ఐ లవ్ మై హోమ్ టౌన్ విశాఖపట్నం బికాజ్ ఇట్ వాజ్ ఎ సీ అండ్ కూల్ క్లైమేట్, ద సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ పాపులర్ యాజ్ ద స్టీల్ సిటీ. గ్రీనరీ ఈజ్ present everywhere. It has wide roads and tall buildings. Arakul Valley, Kailashgiri, Rose Hill, Simhachalam, Zoo Park, Arke Beach, Gangavaram Port are some of the visiting places in Vizag. Activity 7. Observe the notice board in the eating house carefully. Notice board. Food from outside is not allowed here. See the menu card before your order. Be patient till food is served. Do not wash your hands in the plates. Please pay the bill before you leave. The eating house keeper. Second, prepare a notice for giving instructions to be followed during the midday meals. మన మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా, మన మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా స్కూల్లోని, ఆ భోజనానికి సంబంధించి నోటీస్ బోర్డు ప్రిపేర్ చేయమన్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీల్. సెకండ్, వాష్ యువర్ హ్యాండ్స్ విత్ హ్యాండ్ వాష్ లిక్విడ్. థర్డ్, వాష్ యువర్ ప్లేట్స్ నీట్లీ. ఫోర్త్, డో నాట్ వేస్ట్ ఫుడ్. ఫిఫ్త్, ఈట్ ఫుడ్ కంప్లీట్లీ. యాక్టివిటీ 8, లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. ఇక్కడ ఒక కన్వర్జేషన్ ఒకటి ఇచ్చాడు. ఈ కన్వర్జేషన్ ఈటింగ్ హౌస్ కీపర్కి, ట్రావెలర్కి ఇచ్చాడు. మీరు అది చదవండి. యాక్టివిటీ 9, స్పీక్ ఆన్ ద ఫాలోయింగ్. ఇఫ్ యూ వర్ దెన్ ద ప్లేస్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ కీపర్, హౌ వుడ్ యూ హెల్ప్ ద ట్రావెలర్? షేర్ యువర్ ఐడియాస్ విత్ యువర్ పార్ట్నర్. మీరు కనుక ఈటింగ్ హౌస్ కీపర్ ప్లేస్లో ఉంటే మీరు ఎలా హెల్ప్ చేసేవారు? మీ పార్ట్నర్తో మీరు షేర్ చేయమన్నారు. సెకండ్, హౌ వుడ్ యూ హెల్ప్ యువర్ ఫ్రెండ్ హూ ఈజ్ ఫీలింగ్ హంగ్రీ? ఎవరైనా మీ ఫ్రెండ్ బాగా ఆకలితో ఉంటే మీరు ఎలా హెల్ప్ చేస్తారు అని అన్నారు. థర్డ్, కంప్లీట్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ రెస్పాన్స్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ డైలాగ్స్. ప్రాక్టీస్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్. మీరు ఒక హోటల్కి వెళ్ళారు. ఆ హోటల్లో మీరు ఎలాగ ఆర్డర్ చేస్తారు, వెయిటర్తో ఎలా కన్వర్సేషన్ చేస్తారని ఇది రాయమన్నారు. వెయిటర్, ఆర్డర్ ప్లీజ్. యూ, విచ్ టిఫిన్స్ ఈజ్ అవైలబుల్? వెయిటర్, ఇడ్లీ, దోశ, పూరి అండ్ ఉప్మా. యూ, 1 plate పూరి ప్లీజ్. వెయిటర్, ఇట్ టేక్స్ 10 minutes. కెన్ యూ ప్లీజ్ వెయిట్? యూ, నో ప్రాబ్లం, ఐ కెన్ వెయిట్. వెయిటర్, ఐ విల్ బీ బ్యాక్ వితిన్ 10 minutes. సింగ్ అండ్ ఎంజాయ్ పోయం. వేమన పోయమ్స్. ఇక్కడ వేమన పోయమ్స్ ఇచ్చారు. ఇక్కడ చూద్దాము యోగి వేమన చెప్పిన పోయమ్స్. ఫస్ట్ పోయము, ఏ మీన్ పర్సన్ ఆల్వేస్ స్పీక్స్ pompously. ఏ గుడ్ పర్సన్ స్పీక్స్ సాఫ్ట్లీ. డస్ గోల్డ్ reverberate the way brass does? Beloved of the bounteous వేమ లిజన్. ఇక్కడ ఈ వేమన పద్యం ఇచ్చారు కదా. ఏ మీన్ పర్సన్ ఆల్వేస్ స్పీక్స్ పాంపోస్లీ అంటే అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను. ఏ గుడ్ పర్సన్ స్పీక్స్ సాఫ్ట్లీ అంటే సజ్జనుండు పలుకు చల్లగాను. డస్ గోల్డ్ రివర్సబేట్ ద వే బ్రాస్ డస్ కంచు మ్రోగినట్లు కనకమ్ము మోగునా. బిలోవ్డ్ ఆఫ్ ద బౌంటౌస్ వేమ లిజన్ విశ్వదాభిరామ వినురవేమ అని అర్థం. దీని మీనింగు ఒకసారి మళ్ళీ చూద్దాం. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరుగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకమ్ము మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. సెకండ్, యాజ్ యూ సింగ్ ద మెలోడీ ఎక్సెల్స్, యాజ్ యూ ఈట్ నేమ్ ఇట్ బికమ్స్ స్వీటర్, విత్ ప్రాక్టీస్ థింగ్స్ బికమ్ పర్ఫెక్ట్. బిలోవ్డ్ ఆఫ్ ద బౌంటస్ వేమ లిజన్. దీనికి అర్థం ఏంటంటే, అనగనగరాగ మతిశయల్లిచుండు, తినగ తినగవేమో తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, యాజ్ యూ సింగ్ అనే పద్యానికి అర్థము అనగనగరాగ మతి శైలిచునుండు, తినగ తినగవేమో తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. థర్డ్, సాల్ట్ అండ్ కంపోర్ లుక్ సిమిలర్ బట్ క్లోజర్ అబ్జర్వేషన్ షోస్ దేర్ టేస్ట్ ఈజ్ డిఫరెంట్. అమాంగ్ మెన్ విర్చువస్ పీపుల్ స్టాండ్ అపార్ట్. బిలోవ్డ్ ఆఫ్ ద బౌంటౌస్ వేమ లిజన్. ఈ పద్యానికి మీనింగ్ ఏంటంటే, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యము ఆ పద్యాన్ని గురించి తెలియజేస్తుంది. అబౌట్ ద పోయిట్, వేమన శతకం వాజ్ వన్ అమాంగ్ దెమ్. The first edition of Vemana's poems, translated by C.P. Brown, was published in 1819 with 693 verses.
వేమన పద్యాలు ఫస్ట్ ఎడిషన్ ఎవరు ప్రచురించారంటే సిపి బ్రౌన్ గారు. ఆయన ప్రచురించారు ఇప్పుడు 1829లో. ఎన్ని పద్యాలు చెప్పారు? 693 వెర్సెస్ అంటే 693 తెలియజేశారు. ద సెకండ్ ఎడిషన్ వాజ్ బ్రాట్ అవుట్ ఇన్ 1839 విత్ 1164 పోయమ్స్. సెకండ్ ఎడిషన్ ఎప్పుడు రిలీజ్ అయింది? 1839లో. ఎన్ని పద్యాలు? 1164 1164 పోయమ్స్ సెకండ్ ఎడిషన్లో రిలీజ్ చేశారు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వాజ్ బోర్న్ ఇన్ కల్కటా ఆన్ 10th నవంబర్. సిపి బ్రౌన్ అంటే ఏంటంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వాజ్ బోర్న్ ఇన్ కల్కటా ఆన్ 10th నవంబర్ 1798. హీ వాజ్ బ్రాట్ అప్ with a healthy respect for languages. The long list of the contributions to Telugu literature might seem unavailable. At the end of his life in 1884, practically all the classics in Telugu literature were recorded. Many were published and some were translated and brought to the notice to the world. ఈయనకి తెలుగు భాష అంటే చాలా ఇష్టము. ఈయనకి మన తెలుగు భాషలోని అన్ని తెలుగు భాషనే కాదు అన్ని లాంగ్వేజెస్ అంటే ఈయనకి చాలా గౌరవం ఎక్కువ. మన తెలుగు భాషలోని మనకి చాలా అంటే లిఖితపూర్వకంగా లేవు కొన్ని చాలా వరకు. అప్పుడు అలాంటి టైంలో ఆయన కొన్ని చాలా గ్రంథాలను లిఖించి వాటిని పబ్లిష్ చేశారనమాట. నెక్స్ట్ గ్లాసరీ. కాంపోర్ అంటే కర్పూరం. విర్చువస్ అంటే హ్యావింగ్ ఎక్సలెంట్ మోరల్ క్యారెక్టర్, సద్గుణవంతుడు అని. పాంపస్ అంటే ఎఫెక్టెడ్లీ గ్రాండ్, ఆడంబరమైన. రెవర్బరేట్ అండ్ టు రింగ్ విత్ మెనీ ఎకోస్, ప్రతిధ్వని అనమాట. మెలోడీ సీక్వెన్స్ ఆఫ్ మ్యూజికల్ టోన్స్ అంటే శ్రావ్యంగా అని అర్థం. బౌంటివస్ అంటే జెనరస్ అంటే ఔదార్యం, దయగల అని అర్థం. యాక్టివిటీ 10. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ థింగ్స్ లుక్ సిమిలర్? Answer, salt and camphor are similar. Second question, how do we differentiate virtuous people from others? Answer, salt and camphor look similar but their taste is different, like the virtuous people differentiate from others. Third question, who speaks pompously? Answer, a mean person always speaks pompously. Fourth, why is gold more worthy than brass? Answer, a mean person always speaks pompously. A good person speaks softly, like the gold does not reverberate. Brass reverberate. Fifth question, how do things become perfect? Answer, things become perfect with practice. Activity 11, project work. Choose a poem from Yamna Satka and translate it into English. ఒక వేమన పద్యాన్ని ఇంగ్లీష్లో రాయమన్నారు. ఏ స్పూన్ ఆఫ్ గుడ్ మిల్క్ ఫ్రమ్ ఏ కౌ ఈజ్ సఫిషియంట్ రాదర్ దెన్ గెటింగ్ ఏ పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ ఏ డాంకీ. ఏ మార్సెల్ ఆఫ్ గుడ్ గివెన్ విత్ లవ్ ఈజ్ సఫిషియంట్ టు సాటిస్ఫై హంగ్రీ. హో ప్రెటీ వన్ ఆఫ్ ద వరల్డ్ ప్లీజ్ లిజన్ సేస్ రామా. ఆ పద్యం తెలుగులో ఏంటంటే, గంగిగోవు పాలు గెరటెడైన చాలు, కడవడైన నేమి కర్మపాలు, భక్తి కలుగు కూడు పట్టెడైన చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ రిడిల్స్ ఇచ్చారు. ఫస్ట్, పీపుల్ బై మీ టు ఈట్ బట్ నెవర్ ఈట్ మీ. వాట్ యామ్ ఐ అంటే ప్లేట్స్ అని అర్థం. ఇట్ విల్ గివ్ మీ లైఫ్ బట్ గివ్ మీ ఏ డ్రింక్ అండ్ ఐ విల్ డై. వాట్ యామ్ ఐ? ఫైర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ML Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.